తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు, ఉప సభాధిపతి ఆర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సవిత, సంధ్యారాణి, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు డి పురంధేశ్వరి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు వేదాస్వరచనాలు అందించగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ డి పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల హక్కులపై, ఇతర సమస్యలపై సదస్సులో చర్చిస్తామని అన్నారు. జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం, వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు, పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడు